కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ శాఖల ప్రక్షాళనకు నడుం బిగించింది. బీఆర్ఎస్ పాలనలో ఉచిత కరెంటు ఇచ్చి ప్రజలపై అప్పుల భారం మోపిందన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ శాఖపై దృష్టి సారించింది. అంతేకాదు టీఎస్పీఎస్సీ నిర్వాకం కారణంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలయ్యాయి. ఈ వ్యవహారం తెలంగాణ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఆయా శాఖల తీరుపై ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి తుట్టెను పెకిలించడానికి రేవంత్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉన్నతాధికారుల రాజీనామాలు చేస్తున్నారు. తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాలు చేయడం, తదుపరి పరిణామాలు మొత్తంగా ఈ రెండు శాఖల్లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు ఊతమిస్తున్న అంశాలనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా రాజీనామాలు చేయకూడదని చేసినా ఆమోదించకూడదని సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయించడంతో హాట్ టాపిక్ గా మారింది. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ అడుగులు వేయనుంది. ఇప్పటికే కోదండరాంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పరీక్షలని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయనుంది. త్వరలో కొత్త పరీక్షా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా బోర్డు పూర్తిస్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగుల్లో మరోసారి ఆశలు చిగురించేలా చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయి. అధికారులు అవినీతి కారణంగా గ్రూప్ ప్రశ్నాపత్రాలు లీకులు కావడం, పరీక్షలు వాయిదా పడి లక్షలాది మంది ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారనేది కూడా తేలిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడటం అనేక కారణాలకు, అనేక చర్చలకు ఆస్కారమిస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు తన రాజీనామా పత్రాన్ని పంపించడం, గవర్నర్ ఆమోదించకపోవడం పరిణామాల నేపథ్యంలో రాజ్భవన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసిన అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్ కూడా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు, విద్యారంగం ప్రముఖులు మొదటి నుంచి మండిపడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల ప్రశ్నాపత్రాల అంశం అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల సహా పలు వామపక్ష గ్రూపులు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంతో మంది ప్రాణ బలిదానాల తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో దాన్ని కేసీఆర్ మొత్తం అలా ఖాండానికే పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశలతో పెట్టుకున్నారు. ఉద్యోగాల విషయంలో ఇట్లా పేపర్ లీక్ చేసి ఎంతో మంది ఉద్యోగాల భవిష్యత్తును అంధకారం లెక్కిన కేసీఆర్ ఎవరైతే చైర్మన్ అతన్ని అరెస్ట్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎంతో మంది అయితే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్న ఉద్యోగాలలో వారికి పూర్తి న్యాయం చేయాలని, ఆ న్యాయం చేసే వాళ్ళకి బీజేపీ పోరాడుతూనే ఉంటారని, దీనికోసం మా ప్రాణాలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. ఈ ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నాడో అతని పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎంతమంది నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకున్నాడు. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తిండి ఉన్నా తెలియకుండా కష్టపడి చదువుకున్నందుకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసింది. ఈ పేపర్ లీకేజ్ దోషులు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదే మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు కాదు మా కొట్లాట, నైజాం సంస్థల నుంచి మా కొట్లాడే, మా బతుకంతా కొట్లాడే. నిరుద్యోగులమైనా కానీ ప్రభుత్వం ఇప్పటికి స్పందించకుండా ఈ టీఎస్పీఎస్సీ అసలు కాన్స్టిట్యూషన్ బాడీ అయినా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఈ చట్టాలపై నిర్బంధాలు చేస్తూ ఇకనైనా టీఎస్పీఎస్ స్పందించాలి. లేనిచో చాలా తీవ్రతరం చేస్తాం. ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వల్ల, మా గ్రూప్ 2 అభ్యర్థులకు సిలబస్ పెంచడం వల్ల, ఎకనామీలో 70% సిలబస్ పెంచడం వల్ల మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా కూడా ఉద్యమం గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని మేము వాయిదా కోరుతున్నాము. మేము ఉద్యమం చేయట్లేదు. మేము శాంతియుతంగా పుస్తక పఠనం చేయడానికి వచ్చాము. మాకు హామీలు సరిగా హామీ ఇవ్వండి.
మేము ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాము. సిలబస్ యాడ్ అయ్యింది. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వల్ల మాకు ఇబ్బందులు తలెత్తినాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. జాగ్రత్తగా గ్రూప్ 1 గానీ ఇతర ఎగ్జామ్స్ కు పెట్టాలి. కానీ ఈ రోజు పూర్తిగా టీఎస్పీఎస్సీ బోర్డు గానీ చైర్మన్ గానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పేపర్ లీకేజ్ చేయడం అనేది చాలా దారుణం. కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, పేపర్ లీకేజ్ తో నాకేం సంబంధం అని అంటా ఉన్నాడు. అయ్యా కేటీఆర్ గారు ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల పుట్టగొట్టిన నువ్వు మీ అయ్యా కేసీఆర్ గానీ మీ చెల్లె కవిత గానీ నాకేం సంబంధం అంటున్నావు. ఈ వరంగల్ జిల్లాలో ఎంజిఎం లో ఒక మనిషిని ఎలుకలు కొరికితే సుబేన్ సస్పెండ్ చేసిండు. అంటే సుబేన్ ఆ రోజు ఏం చేసిండు, ఎలుకలు ఉరకమని అనలేదు. అదే విధంగా లాహుల్ బాల్ శాస్త్రి రైలు ప్రమాదంలో దాని పూర్తిగా బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేసిండు. రైలు దొరికి నేను కాదు కదా, డ్రైవర్ నేను కాదు కదా అనలేదు. ఈ రోజు నువ్వు బాధ్యరహితంగా మాట్లాడుతూ పేపర్ లీక్ తో నాకేం సంబంధం, ప్రవీణ్ రాజశేఖర రెడ్డి చేస్తే నాకేం సంబంధం, ఇద్దరు వ్యవస్థలో ఇద్దరు చేస్తే అందరికి అప్పగిస్తారంటే అరే వాళ్ళు కూడా ఒక వ్యవస్థ భయ్, నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగానే నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. విద్యారంగం ప్రముఖులు, పలువురు విశ్లేషకులు సైతం ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పుపట్టారు. 6 నెలలు సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్టడీ సెంటర్లలో అమ్మా నాన్న చెమటను రక్తంగా మార్చి మన చదువుకు బిల్లు కడితే రాత్రి అనక పగలనక ఎంట్రన్స్ రాసి ఒక మంచి ఉద్యోగం వస్తుందని కలలు కంటున్నటువంటి సందర్భం లోపల ఎగ్జామ్ రాసిన 2 నెలలకి గ్రూప్ 1 కూడా రద్దు చేస్తే ఆ ఆడపిల్లల ఆవేదన, ఆ తల్లిదండ్రుల ఆక్రోశం తప్పకుండా కేసీఆర్ గారి కుటుంబానికి తగులుతుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చదువుకొని మేము ఏదో మంచి ఆఫీసర్లమై మా కుటుంబాన్ని నడిపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత బాధ్యతగా లేకుండా మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా అన్యాయమైనటువంటి మొండి వైఖరిని విడనాడాలి. పిల్లలు అడుగుతున్నదేం పెద్ద కష్టమైన పని కాదు. ఓ నెల 2 నెలలు వాయిదా వేసినంత మాత్రాన కష్టం కూడా రాదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, వాయిదా వేయండి. వాయిదా వేసి 1 నెల రోజులు పిల్లలకు చదువుకోవటానికి సమయం ఇవ్వండి. పరీక్షలు రాసే అభ్యర్థులు మిమ్మల్ని అడిగినరు, అసెంబ్లీ సభ్యులను అడిగినరు, వాళ్ళు అసెంబ్లీలో లేవనెత్తినరు, అయినప్పటికీ స్పందించకపోవటం శోచనీయం. ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీస్లకు ప్రిపేర్ అయ్యి పాపం తల్లిదండ్రులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా చదివించుకోవడానికి మిడిమిడి పంటలు పండించుకొని డబ్బు కూడబెట్టుకొని ఇలా కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఇలా లీకేజీలు అయ్యి మళ్ళీ మొదటికి వచ్చింది కథ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ 50-60 మంది విద్యార్థులు చనిపోయారు, ఉద్యోగాలు రాక. పరిపాలన చేతులు మారింది, పాలకులు మారారు. నిరుద్యోగుల సమస్యలు ఇప్పటికైనా పరిమితంగానైనా తీరుతాయనే ఆశలను రేకెత్తిస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉంటామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఇక కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలు తీరుస్తుందనే విశ్వాసాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా విద్యా విధానంలో, ఉద్యోగ అవకాశాల్లో సమూల మార్పులు తేవాలని విద్యారంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా డాక్టర్ జనార్దన్ రెడ్డి రాజీనామాపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి రాజీనామాను స్వాగతిస్తూనే మిగతా సభ్యులు కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ లేవనెత్తారు. ఈ పని మార్చి నెలలో చేసి ఉంటే బాగుండేదని, అసలు నిజాలు ప్రజలకు తెలిసేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కాదు అని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీలపై గతంలో జరిగిన సిట్ ఇన్వెస్టిగేషన్ అంతా అసలు నిందితులను రక్షించేందుకు జరిగిందా అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉన్న నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి పరీక్షలైనా కనీసం మళ్ళీ న్యాయంగా ధర్మంగా జరపగలుగుతారా? లీకేజ్ లేకుండా జరపగలుగుతారు నమ్మకం, విశ్వాసం లేదు. కాబట్టి ఈ కమిషన్ తీసివేయాలా, కొత్త వాళ్ళని పెట్టాలి, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలి. యూపీఎస్సీ మోడల్లో జాబ్ క్యాలెండర్ ఉండాలని మా విధానం. రూల్ 16 ఏం చెప్తుందంటే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలో ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ అంటే ఒక్కరికి మాత్రమే తెలవాలి, తన ఆధీనంలో మాత్రం తెలవాలి, రెండో వ్యక్తికి తెలవకూడదు. ఒకవేళ తనకు బాధ్యత తీసుకోకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిన సెక్రటరీ గారికి ఆ బాధ్యత ఇవ్వాలి, మూడో వ్యక్తికి తెలవకుండా ఉండాలి. ఆ బాధ్యతను తన యాంటీ రూమ్ లో తన పర్సనల్ కంప్యూటర్స్ ఉంచుకోవాల్సినటువంటి వివరాలు సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఎట్లా వచ్చాయి, సెక్షన్ ఆఫీసర్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎట్లా బయటికి తీసుకుపోయారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి దాదాపు ఇవాళ న్యూజిలాండ్ దాకా ఎట్లా పేపర్ పోయింది.
అనేది ఎంక్వైరీలో బయటకు తేవాలని చెప్తున్నాం. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. అందులోనే భాగంగా ప్రబలీకరణ ఒక సోదరి ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి సమీక్ష జరపాలని చేస్తున్న డిమాండ్ను విద్యార్థి సంఘాల నాయకులు, విద్యారంగ ప్రముఖులు స్వాగతిస్తూ ఉన్నారు. నీతికి, నిజాయితీకి, చక్కటి పరిపాలన దక్షతకు మారుపేరైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు భవిష్యత్ పాలనకు అద్దం పడుతున్నాయనే అభిప్రాయం సాధారణ ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది. నీళ్లు, నిధులు, నిరుద్యోగమని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు దేవుడెరుగు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయమే చేసిందనే అపవాదును మూటగట్టుకుంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచి కొత్త ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ప్రజాపాలన అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. ప్రజా దర్బార్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది. అంతటితో ఆగేదే లేదు అన్నట్లుగా వివిధ ప్రముఖ శాఖల అవినీతి తీగ డొంకలాగుతోంది. ఈ క్రమంలో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాలు చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వం మారక ముందే రాజీనామాలు చేసి ఉంటే అడిగే దిక్కు లేకుండా పోయేది. కాను వాళ్ల అంచనాలు తారుమారై బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని అధికారంలోకి రాగానే నిగ్గు తెలుస్తామన్న రేవంత్ సీఎం హోదాలో ఆ మేరకు కసరత్తు ప్రారంభించడంతో భారీగా అవినీతి జరిగిందన్న శాఖల ఉన్నత అధికారులు గుబులు మొదలైంది. తాజాగా వారిద్దరి రాజీనామాలపై ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. తప్పులు చేయకపోతే రాజీనామాలు చేయడం ఎందుకనే ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారు. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైందేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. తెలంగాణలో ఉచిత కరెంటు వ్యవహారం ఎన్నికల ప్రధానాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతలు దోచుకున్నదంతా బయటకు తీసి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవినీతి డొంక తీగలాగటం హాట్ టాపిక్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు విద్యాశాఖ అవకతవకలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం లేదని, భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం వచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అవసరం మేరకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బండ సోమవారం 33/11 kV సబ్ స్టేషన్ లో ఆపరేటర్ ఆయనకి ఇంకా జీతం రాలే 13వ తారీఖు. ఎట్లా నడుస్తుంది కుటుంబ పోషణ అంటే అప్పో చేసుకుని బతున్నాం అంటున్నాను. ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎన్ఆర్ఐ తెలియక అడిగిన ప్రశ్నకు ఆయన ఏది చెప్పిండు, ఈయన చెప్పిండు తెలియక నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పనిలేక తిన్నది అరగక శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు సంపాదించుకొని మందిని తీసుకొచ్చి మనిషికి 500,000 రూపాయలు తెచ్చి ధర్నాలు చేస్తున్నాం. 10-11 గంటల నుంచి 3 ఫేజ్ వస్తలేదు. అందులో కూడా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మధ్యలో కట్ అవుతుందని చెప్పి నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను కేటీఆర్ గారికి, మళ్ళీ ఛాలెంజ్ చేసినాను. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. దేశంలోకి ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మీరు 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే. నేను ఈ సబ్స్టేషన్ కాదు, నాకు 100 సబ్స్టేషన్ పైన నా పార్లమెంట్లో ఏ గ్రామానికి పోయినా సబ్స్టేషన్ దగ్గర ఆపి ఆపరేటర్లతో మాట్లాడిపోతున్నాను. మీరు మీ మాట తప్పైందని ఇప్పుడే తెలిసింది కదా. ఇప్పుడు సబ్స్టేషన్ రికార్డే చూసినాం కదా మనం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం లాంటి పలు పరిణామాలు భారీ అవినీతి జరిగిందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం, దానిని ఆమోదించకపోవడం, వీటికి తోడు సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం వంటి అంశాలన్నీ తదుపరి పరిణామాలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. రాజీనామాను ఆమోదించింది లేనిది కూడా స్పష్టత రాలేదు. అయితే రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన తుది నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండీ శ్రీనివాసరావు,
ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు హాజరై విద్యుత్ శాఖకు సంబంధించిన వివరాలు తెలంగాణ సమాజం నిర్ఘాంతపోయేలా ఉన్నాయి. 2 డిస్కాంలు, సరఫరా సంస్థలైన ట్రాన్స్కో, ఉత్పత్తి సంస్థలైన జెన్కోలకు కలిపి మొత్తం అప్పు 81,000 కోట్లకు పైగా ఉందని సమీక్షలో వెల్లడించినట్టు తెలిసింది. 2014-2015 నాటికి అప్పు 22,000 కోట్లకు పైగా ఉండేది. విద్యుత్ కొనుగోళ్లకు, బిల్లుల కోసం డిస్కాంలు స్వల్పకాలిక రుణాలు, వాటికి వడ్డీల ద్వారానే అధికంగా భారం పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో ఆదాయ వ్యయాలు పోల్చి చూస్తే 11,000 కోట్లకు పైగానే లోటు ఉంటుందని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరొకవైపు సీఎండీ ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్న గైర్హాజరు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం, అవినీతి తిమ్మింగళాలు తప్పుకునే ప్రయత్నాలు చేయడం లాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఆయా అంశాలపై వాడివేడి చర్చ సాగుతోంది. తెలంగాణలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం, అవినీతి తిమింగిలాలు తప్పుకునే ప్రయత్నాలు చేయడం లాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఆయా అంశాలపై వాడివేడిగా చర్చ సాగుతోంది.